మీరు ఏ విధంగా మీ ప్రణాళికను తయారు చేసుకున్నారు? ఈ జనరేషన్ వాళ్ళు ఏది మీ దగ్గర నుంచి నేర్చుకోవాలనుకుంటున్నారు? అసలు ఈరోజు యూత్ నిజంగా ఎంజాయ్ చేయట్లేదు మేము చేసినట్టు. మేము చేసినది చేయట్లేదు. ఓకే. మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం. కాకుంటే ఏంటంటే ఎక్కడ సంపాదించింది ఎక్కడ దాచిపెట్టాలో దాచిపెట్టి మీద ఎంజాయ్ చేసాం మేము. ఓకే. ఓకే. అక్కడేమైందంటే మాకు అనుకోకుండా అలాంటి మెంటర్స్ కానీ అలాంటి మనిషి కానీ దొరికారు. నేను ఫస్ట్ టైం ఐ డిడ్ ఏ జాబ్ చేశాను. జాబ్ చేసినప్పుడు అక్కడ ఒక మేనేజర్ ఏమన్నా తెలుసా, आप लोग जो भी कमाते ना, मुस्लिम जेंटलमैन होने जो भी कमाते ना मंथली तनख्वाह में थोड़ा चांदी या सोना घर में दे दो, बाकी का पैसा ఖర్చు కరా అన్నాడు. ఓకే. ఓకే. ఏంటి ఇది మీకు వెండి బంగారం కొనమంటారు ఏంది నా అని కొద్దిగా నాకు ఆలోచన ఉండే. మాది బిజినెస్ ఫ్యామిలీ బేసికల్గా, బట్ పూర్ అయిపోయినాం. మా ఫ్రెండ్స్ ఏమన్నా తెలుసా, ఒక ఫ్రెండ్ నా పక్కన కూర్చున్నాడు, ఈయనకి ఎండి బంగారం దుగ్రమని అంటుందిరా మనం కొనమంటుడు. ఓకే. ఓకే. వాడు కొనలేదు. ఓకే. నేను ఆయన మాటని అప్పటి నుంచి కొనుక్కుంటూ వెళ్ళిపోయాను. కొద్ది వెళ్ళిపోయాను. ఓహో! ఓకే. ఏదో పెద్దలు చెప్పాను, ఏదో మాట ఉంది కదా, కొంత వెళ్ళిపోయాను. ఓకే. ఇంత జమ అయిపోయింది. ఓకే. 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 ఒకటేసారి ఏం కాదు కదా. ఓకే. అప్పుడు ఎంత ఉండే బాస్, 100 రూపాయలు తులం ఉండేయండి. ఇక్కడ వెళ్ళిపోయింది ఇప్పుడు. సో లైక్ దాట్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. పెదుపు ఉన్నప్పుడు ఇన్సూరెన్స్, అప్పుడు ఎందుకు ఇన్సూరెన్స్ చచ్చిపోతుందిగా అనుకున్నారు. అది తీసుకుంటే మెచ్యూరిటీ ఇప్పుడు ఎంత వస్తుంది, బోల్డంత పాలసీలు వస్తున్నాయి మాకు పాలసీ లోపల. ఓకే. అప్పుడు తెలవకుండానే చిన్న చిన్న ల్యాండ్స్ కొనడం మొదలుపెట్టాం. ల్యాండ్స్ అనేది నిన్నమన కొంటారు బాగా, మేము అప్పుడే కొన్నాం. ఓకే. ఏం చెప్పాడు ఒక పెద్ద మనిషి, భూమిని నమ్ముకున్నోడు ఎవడు చెడిపోడరా అని చెప్పాడు. యెస్. మీకు వీళ్ళంత వరకు ఇయర్లో వచ్చిన డబ్బులకి వెళ్ళి 10 గజాలు కొంటారా 10 ఎకరాలు కొంటారా మీ ఇష్టం, ల్యాండ్ కొనండి అంటే మళ్ళీ ఇంకో పక్కడే కూడా తెలుసా, ఇంక రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉన్నారు. వీడికి కొనలేదు, నేను కొన్నాను, ఐఎమ్ రిచ్ నౌ. ఓకే.